సో ఆల్రెడీ ఒకసారి ఈ బిల్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు రీఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అసలు ఎఫ్‌సీఆర్‌ఏ బిల్ అంటే ఏంటి? ఎందుకు దాన్ని ఇప్పుడు మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేసే ప్రాసెస్‌లో ఇంత ఈ ఫ్రిక్షన్ జరుగుతుంది? దీనివల్ల ఎవరు లబ్ధి పొందుతారు? ఎవరు లెక్కలు చెప్పాల్సి ఉంటుంది? ఎవరు దీనివల్ల ఈ బిల్ గనక పాస్ అయింది అంటే గనక ఎవరికి నష్టం చేకూరుతుంది? మహేష్, సింపుల్ లాంగ్వేజ్లో మన ప్రేక్షకులు అర్థం చేసుకునేలాగా నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఒక చిన్న స్కూల్ కట్టాలని అనుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులు లేవు. ఓకే, మీకు చాలామంది బయట ఉన్న వాళ్ళు, యూఎస్లో యూరోప్లో ఉన్న వాళ్ళు, మీ ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు ఉంది. ఓకే, వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. మీకు మా ఊర్లో స్కూల్ కడుతున్నాను, నేను అక్కడే చదువుకున్నాను అని చెప్పి కొంతమంది ఎమోషనల్ ఉంటారు, అట్లా ఊరికి ఏదైనా చేయాలని చెప్పేసి. సో మీకు వాళ్ళు అంటారు, ఓకే ఎంత, నేను ఒక $1,00,000 పంపిస్తాను, ఇంకోటి అంటారు నేను $50,000 పంపిస్తాను. సో మీరు ఈ డబ్బులు డైరెక్ట్ రిసీవ్ చేయడానికి మీకు అథారిటీ లేదు. ఓకే, ఇది మీరు జీతం కాదు ఇది. ఓకే, బయట నుంచి ఏ ఫారెన్ అమౌంట్ తీసుకొచ్చినా ఒక లిమిటేషన్స్ ఉంటుంది దాన్ని. ఓకే, ఒక ఇండివిజువల్ మీకు పంపిస్తున్నా అంటే అదేది మీరు ఏమైనా సర్వీస్ ప్రొవైడ్ చేశారా వాళ్ళకి, మీరు ఏదైనా సాఫ్ట్వేర్ తయారు చేసి ఇచ్చారా, దానికి మీరు బిల్ రేస్ చేశారా, ఇన్వాయిస్ రేస్ చేశారా, ఇదన్నీ ప్రశ్నలు వస్తుంది అనమాట. ఇది అట్లా కాదు. సో మీరేం చేస్తారంటే మీరు ఒక ట్రస్ట్ ఫామ్ చేస్తారు, లేకుంటే ఒక సొసైటీ ఫామ్ చేస్తారు, లేకుంటే ఒక అసోసియేషన్ ఫామ్ చేస్తారు, లేకుంటే ఒక ఎన్జిఓ ఫామ్ చేస్తారు. ఫామ్ చేసి ఆ ఎన్జిఓ పేరు మీద మీరు డబ్బులు అడుగుతారు. మీరు అంటారు సెండ్ ఇట్ ఆన్ ఎ లెటర్ హెడ్ విత్ సిగ్నేచర్. ట్రస్టీస్ ఉంటారు, ఒక 5-6 మంది ట్రస్టీస్ని పెట్టుకోవాలి, పెద్దవాళ్ళందరినీ, వెల్ నోన్ పీపుల్. అండ్ వాళ్ళ రెజల్యూషన్ పాస్ చేసి మేము ఒక స్కూల్ కట్టబోతున్నాం ఈ విలేజ్లో, ఫస్ట్ 6th క్లాస్ ఫస్ట్, దాని తర్వాత పెంచుకుంటాం మేము అని. సో దానికోసం డబ్బుల కోసం మీరు అపీల్ పంపిస్తారు, సోషల్ మీడియా కానీ మిగతా దాంట్లో మీ ఫ్రెండ్స్ నేను చెప్పినట్లు చాలామంది డొనేట్ చేస్తారు. ఆ డబ్బులు వస్తాయి, మీకు ఒక $5,00,000 వస్తాయి. కానీ మీరు స్కూల్ కట్టారా లేదా అని ఎవరికి తెలుసు? ఇచ్చినోడికి మీకు కొన్ని ఫోటోలు పంపిస్తారు, మేము కడుతున్నాం చూడండి, ఇటుకలు పెట్టారు, నెక్స్ట్ రూఫ్ వేసారు, ప్లాస్టింగ్ నడుస్తుంది, బెంచ్లు వచ్చేస్తున్నాయి, బ్లాక్ బోర్డ్ పెడుతున్నాం అని ప్రోగ్రెస్ పంపిస్తుంటారు, ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా. మంచిది అది. కానీ వచ్చిన $1,50,000 లేకుంటే $5,00,000 మీరు మొత్తం వాడుకున్నారా లేదా అది ఎట్లా తెలుసు? మీరు కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇచ్చారు, ఆడు ఇన్ని సంచులు సిమెంట్ తీసుకొచ్చాడు, ఇన్ని లారీలు వచ్చినాయి, దాని తర్వాత మిగతా దానికి ఉన్న ఖర్చులు, సిమెంట్ కానీ మిగతా ప్లాస్టరింగ్ ఉన్న ఖర్చులు, దాని తర్వాత రూఫింగ్లో స్టీల్ వాడిన ఖర్చులు అన్నీ ఉంటాయి. ఓకే, సో సపోజ్ మీరు దాంట్లో $5,00,000 $3,00,000 వాడారు, రిమైనింగ్ $2,00,000 ఉండిపోయింది. మీరు దాన్ని ఎట్లా వాడుకుంటారు? కొంతమంది ఏం చేస్తారు, ఫస్ట్ చూస్తారు, మంచి స్కూల్ అంతా కట్టేసినాం కదా, పని చేద్దాం, మంచి ఒక కార్ తీసుకుందాం పెద్దది, స్కూల్ పేరు మీద. స్కూల్ పేరు మీద ఒక కారు ఎందుకు? అరే స్కూల్లో టీచర్లకు అక్కడిక్కడ బయటికి వెళ్ళాలని కారు కావాలి కదా, కానీ కారు వాడుకుంటున్నాడు వీడు, ఎవడు కట్టినోడు. సో దిట్స్ అ మిస్యూస్, దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్ మెంట్ ఫర్. ఓకే, అట్లాంటి చిన్న ఎగ్జాంపుల్ మీకు ఎందుకు ఇచ్చానంటే ఇది జరుగుతుంది ఇప్పుడు దాకా చాలా మటుకు. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నమాట. దీన్ని కరెక్ట్ చేయాలంటేనే గవర్నమెంట్ చాలా మటుకు చట్టాలు నడిమిట్టు తీసుకొచ్చారు. యూజువల్లీ ఎన్జిఓస్ ఏం చేస్తారంటే మహేష్, వీళ్ళు డబ్బులు డిఫరెంట్ కాన్సెప్ట్స్కి వాడుకుంటారు. ఒకటి రిలీజియస్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, హెల్త్ కేర్ ఉంటుంది, ఓకే, కల్చరల్ ఉంటుంది, అన్నిటికీ వాడుకుంటారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ ఎఫ్సిఆర్ఐ రెగ్యులేషన్లో 2010-12లో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. అప్పుడు ఏం జరిగిందంటే మీకు గుర్తుంటుంది, కూడంకులం న్యూక్లియర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా పెద్ద ఘర్షణ జరిగింది. ఓకే, కూడంకులంలో సెయింగ్ దట్ యూ కెనాట్ సెటప్ ద ప్లాంట్, అది లీకేజ్ అవుతుంది, మళ్ళీ రేడియేషన్ అవుతుంది, మా దగ్గర వద్దని చెప్పి అక్కడున్న లోకల్ డిస్ట్రిక్ట్ ఆ విలేజ్లో ఉన్న అందరు కలిసి గొడవ చేశారు, పోలీసు వాళ్ళ మీద రాళ్ళు విసిరారు, ఫైరింగ్ జరిగింది, కొంతమంది చనిపోయారు, అంతా జరిగింది. కానీ ప్రాజెక్ట్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్లారు. యాక్చువల్లీ ప్రాజెక్ట్ డిస్కషన్ వాజ్పేయి గారి టైం నుంచి మొదలైందనమాట. ఇది జరిగిన తర్వాత ఈయనకు తెలిసిపోయింది. దాని తర్వాత స్టెర్లైట్ అని చెప్పి ఒక కంపెనీ ఉండే మనకు గుర్తు, స్టెర్లైట్ కాపర్ కనపడలేదు. మనం భారతదేశంలో అప్పుడు దాకా బయట నుంచి కాపర్ తెచ్చుకుంటుండే, ప్రతి దానికి కాపర్ అనేది మన దాంట్లో అన్నిటికీ వాడుకుంటారు. ఇప్పుడు మీ ఎలక్ట్రికల్ వైరింగ్ ఉంటుంది, మీరు ఈవెన్ కాపర్ వెసల్స్ ఉంటుంది, ప్రతి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లో కాపర్ ఉంటుంది, అండ్ లైఫ్లో అన్నిట్లో వాడుకుంటారు కాపర్ అనేది. మనం ఇంపోర్ట్ చేస్తుండే కాపర్. వేదాంత గ్రూప్ వాళ్ళ ప్లాంట్ పెట్టి దాంట్లో మనం 2-3 సంవత్సరాల్లో వీ బికేమ్ ఎ నెట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ కాపర్. ఇంపోర్ట్ చేయడం ఒకటే కాదు, మనం బయటికి పంపించుకుంటాం మొదలుపెట్టాం. వరల్డ్లో నంబర్ 1 కాపర్ ప్రొడ్యూసర్ ఇస్ చైనా.
వాళ్ళ మెయిన్ మెటీరియల్ సోర్స్ చేస్తుంది పాకిస్తాన్ నుంచి. వీళ్ళకి ప్రాబ్లం అయింది, చైనాకి అండ్ పాకిస్తాన్కి. సో వాళ్ళు ఏం చేశారు, స్పాన్సర్ చేశారు. కొంతమంది చర్చ్ ఆర్గనైజేషన్స్కి త్రూ యుఎస్ నుంచి డబ్బులు పంపించి అక్కడ ఈ డెమాన్స్ట్రేషన్ మొదలుపెట్టారు. ఫ్యాక్టరీ తగలబెట్టారు, వెహికల్స్ తగలబెట్టారు, అది రాళ్ళు కొట్టారు, విసిరారు, అది ఇది అని. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ దాని లైసెన్స్ సస్పెండ్ చేశారు, వేదాంత గ్రూప్ స్టెర్లైట్. దాని తర్వాత వీరు కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళి పొల్యూషన్ ఉంది, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయింది, అది ఇది అని చెప్పి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. అండ్ టుడే వీఆర్ ఎ నెట్ ఇంపోర్టర్ ఆఫ్ కాపర్ ఫ్రమ్ చైనా. మళ్ళీ ఒకప్పుడు ఇంపోర్ట్ చేసే స్టేజ్ నుంచి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్ నుంచి మళ్ళీ ఇంపోర్ట్కి వచ్చేసాం. సో ఎవరికి లాభం వచ్చింది, చైనాకి. దే ఆర్ ఎర్నింగ్ ఇన్ మిలియన్స్. మనం మిలియన్స్ ఖర్చు పెడుతున్నాం కాపర్ కోసం. వాళ్ళు ఖర్చు పెట్టింది ఏముంటుంది, $5-6 మిలియన్ ఖర్చు పెట్టుంటారు ఈ గొడవ అంతా చేయడానికి, స్పాన్సర్ చేయడానికి. సో మీరు మొన్న ఢిల్లీలో జరిగిన సోకాల్డ్ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ కానీ మిగతా మీరు చూసుంటారు, ఖత్తర్ నుంచి ఫుడ్ రావడము, యూఏఈ నుంచి మొత్తం ఒక 56 మందిని స్పాన్సర్ చేసి ఒక కంపెనీ వాళ్ళు తీసుకొచ్చారు. అట్లా ఎన్ని కంపెనీలు వాళ్ళు తీసుకొచ్చారో మనకు తెలియదు. ఓకే, హౌ డిడ్ పీపుల్ యూఏఈ నుంచి ఒక కంపెనీ ఓనర్ మొహమ్మద్ షాజీ, ఈజ్ ఫ్రమ్ నిలంబూర్ ఇన్ కేరళ. వాడు అక్కడ ఫ్రాడ్ చేసి జైల్లో ఉన్నాడు కొన్ని సంవత్సరాలు. వాడు అక్కడి నుంచి ఒక 56 మందిని స్పాన్సర్ చేసి తీసుకొచ్చి ఆన్ రికార్డ్ 23 చూపిస్తున్నాడు. వాళ్ళకి ఏం సంబంధం ప్రొటెస్ట్తో అని, అక్కడ వర్క్ చేసిన వర్కర్స్కి స్టూడెంట్స్కి ఏం సంబంధం అంటే ద ఎంటైర్ థింగ్ వాజ్ ఆర్కెస్ట్రేటెడ్. ఎందుకంటే అట్లాంటి ఒక షో ఆర్గనైజ్ అని మీకు కోట్లు కావాలి మీకు. ఓకే, ఇట్ ఇస్ నాట్ జస్ట్ పుట్టింగ్ అప్ టెంట్ ఆర్ ఫ్లెక్స్. దానికన్నా చాలా మటుకు ఆర్గనైజ్ చేయడంలో అందరిని తీసుకురావడం. మీరు పొలిటికల్ ర్యాలీస్ చూసుంటారు, పొలిటికల్ ర్యాలీస్లో బస్సులో తీసుకొస్తారు, లారీలో తీసుకొస్తారు, ట్రాక్టర్లో తీసుకొస్తారు. అన్నిటికీ డబ్బులు ఖర్చు అవుతాయి. బిర్యానీ పెట్టాలి, మందు కొట్టాలి, సాయం మందు ఇవ్వాలి. మీరు వాలంటీర్స్ ఉంటే వాళ్ళ బండిలో 2 వీలర్లో పెట్రోల్ పోపియాలి, ఖర్చు ఉంటుంది. ఇది కూడా అంతే. సో కూడంకులం అండ్ స్టెర్లైట్ వర్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ దాట్ ఇది చేయొచ్చు, ఎవరైనా చేస్తారు ఇట్లాంటి పనులు, ఈ ఎన్జిఓస్తో చేపిస్తా అని చెప్పి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కొన్ని చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు అప్పుడు. కానీ దట్ వాజ్ వెరీ అంబిగ్యువస్ లాంగ్వేజ్. ఫండింగ్ రావడమో, దాన్ని ఆడిటింగ్ చేయడమో, దాని ఖర్చులు ఎట్లా తీసుకుంటారు, దాని ఫిజికల్ ఆడిట్ ఎట్లా నడుస్తుందో, ఒక ఎన్జిఓ బంద్ అయిపోతే ఏం చేస్తారు, ఇదంతా సార్. సో ఇప్పుడు గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్ ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ మండే, ట్యూస్డే ఆర్ వెనస్డే తీసుకురాబోతున్నారు పార్లమెంట్, ఏదో ఒక రోజు వచ్చేస్తున్నారు. దీంట్లో కాంగ్రెస్ పార్టీకే టెన్షన్ ఉంది ఎక్కువ, ఎందుకంటే కేరళ నుంచి వాళ్ళ మీద చాలా పెద్ద ప్రెషర్ ఉండే సార్ లాస్ట్ టైం. ఈసారి అమిత్ షా గారు ఏం చేశారంటే వాళ్ళని అందరినీ పిలిపించారు, ఎవరు క్యాథలిక్ చర్చ్ వాళ్ళని. హీ డిడ్ంట్ కాల్ అదర్ లాటిన్ వాళ్ళు పిలువరు, క్యాథలిక్ వాళ్ళని పిలిచారు. బిషప్స్ని, కొంతమంది 2-3 కార్డినల్స్ ఉన్నారు కదా ఇండియాలో, వాళ్ళని కూడా పిలిచి హీ షోడ్ దమ్ ద డాక్యుమెంటేషన్. అందరిది జాతకాలు చూపించు, మా దగ్గర ఉన్న డీటెయిల్స్ ఇది మీ గురించి, మీరు ఇట్లా డబ్బులు తెచ్చుకున్నారు, మీరు ఎన్ని మర్సిడీస్ కొన్నారు, మీ సొంత వాళ్ళకి ఎన్ని ఇల్లు కట్టుకున్నారు చర్చ్ పేరు మీద. ఓకే, దాని తర్వాత ఎన్జిఓలు బంద్ అయిన తర్వాత ఆ ప్రాపర్టీ అంతా మీ సిస్టర్కి, మీ బ్రదర్కి, మీరు చుట్టాలకి ఇచ్చేశారు. ఎన్జిఓ కనిపించట్లేదు ఇప్పుడు, డబ్బులు వచ్చింది ఇంకొక పనికి, మీరు వాడుకుంది ఇంకో పనికి. అన్నీ చూపించిన తర్వాత ఆయన అన్నాడు, మాకు తెలుసు మొత్తం 100 కోట్లు వస్తే ఒక టైంలో 30 కోట్లు క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తుంది, మాకు అది పెద్ద వరి కాదు. అది అని ఉందిలే, అది ఇంకో స్టోరీ ఉంది. టిమోతి ఇనిషియేటివ్ అని మీరు అడగొచ్చు నా దగ్గర. వాస్ అబౌట్ టు ఆస్క్ సార్. ఐ విల్ టెల్ యూ. ఈవెన్ జోషువా ప్రాజెక్ట్ ఉండే దానికన్నా ముందు. ఓకే, సో ఈ పర్టికులర్ దాంట్లో అమిత్ షా గారు చూపించిన అడిగారు, ఈ 70% డబ్బులు ఎక్కడ పోతుంది, వీఆర్ ఆఫ్టర్ దాట్ నౌ. సో మహేష్, మీరు ఒక ఎన్జిఓ సెటప్ చేస్తే, మీరు గుంటూరులో ఒక పల్లెటూరులో, లేకుంటే తెనాలిలో ఒక పల్లెటూరులో మీరు ఒక బ్రాంచ్లో వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. మిమ్మల్ని ఎట్లా ట్రాక్ చేస్తారు? ట్రాక్ చేయలేము అసలు. ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది ఎఫ్సిఆర్ఐ కింద మీరు నోటిఫై చేయాల్సి వస్తుంది, మీరు ఆడిట్ చేసి బ్యాలెన్స్ షీట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇది జరగదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల ముందు, ఈవెన్ మోదీ గవర్నమెంట్ కన్నా ముందు ఉన్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఒక చట్టం తీసుకొచ్చారు. అన్ని ఎఫ్సిఆర్ఐ రిజిస్టర్డ్ ఎన్జిఓస్ కానీ, అసోసియేషన్ కానీ, సొసైటీలు వాళ్ళు పార్లమెంట్ స్ట్రీట్ బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఢిల్లీలోనే అకౌంట్ ఓపెన్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ కాకుండా ట్రాక్ చేయడానికి వీలుగా ఉండేలా. యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్. మీకు ఒకసారి అకౌంట్ ఓపెన్ అయితే మీరు చెక్ బుక్ మీ దగ్గర ఉంటుంది, ఏటీఎం మీ దగ్గర ఉంటుంది, మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు. కానీ వాళ్ళకి స్టేట్మెంట్కి యాక్సెస్ ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ బ్రాంచ్ అనేది చాలా ఫేమస్. ఒక నాగర్వాలా కేసు ఒకటి ఉండే, యూ కెన్ గూగుల్ ఇట్. ఇందిరాగాంధీ వాయిస్లో ఎవరో ఫోన్ చేసి 80 లక్షలు పంపించండి, నేను మనిషిని పంపిస్తా అంటే
there's a gentleman called Nagarwala who came and took the money and went. 80 లక్షలు బంగ్లాదేశ్ వార్ టైంలో పెద్ద స్టోరీ అది. ఐ హెడ్ డన్ అ వీడియో నా సమ్ అదర్ ఛానల్ ఆన్ దిస్ సబ్జెక్ట్. సో పార్లమెంట్ స్ట్రీట్ బ్రాంచ్లో దీని కంట్రోల్ అంతా ఉంటుంది. అక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అందరికి అక్కడ యాక్సెస్ ఉంటుంది. ఈ ఉన్న ఎన్జిఓ అకౌంట్లకి ఎంత డబ్బులు వస్తుంది, ఎంత డబ్బులు పోతుంది. దిస్ ఇస్ ఒఫిషియల్. బై ద వే అన్అఫిషియల్ చాలా వస్తుంది. దాంట్లో ఒకటే నేను చెప్పింది తిమోతి ప్రాజెక్ట్ అని చెప్పేసి దాని గురించి కూడా మాట్లాడతాను నేను. సో వీళ్ళేం చేస్తారంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నారు ఎవ్రీబడి హ్యాస్ టు రిజిస్టర్, దెర్ ఇస్ నో గెటింగ్ అవే ఫ్రమ్ ఇట్. ఇప్పుడు మన దగ్గర ఉన్నది టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్జిఓస్ యాజ్ ఆఫ్ యెస్టర్డే ఈవినింగ్ 14,440. 14,440. మంచి బిజినెస్ యాక్చువల్లీ. మీరు ఇంత కష్టపడక్కర్లేదు. మీరు ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి నేను ఒక స్కూల్ కట్టబోతున్నాను, ఒక హాస్పిటల్ కట్టబోతున్నాను, ఒక అంబులెన్స్ సర్వీస్ నడిపిస్తాను అన్నా కానీ మీకు లక్షలు బయట నుంచి వస్తాయి. మీరు మంచిగా బతకొచ్చు. అంబులెన్స్ ఉందో, స్కూల్ కట్టారో ఎవడు పట్టించుకోడు. సేవ చేస్తానని చెప్పాలి అంతే. సో దానికోసం మన దేశంలో చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈజియెస్ట్ జాబ్ ఇది. మీరు చూసుంటారు, ఎన్జిఓ స్టార్ట్ చేస్తాడు, వాడు జంతర్ మంతర్లో కనిపిస్తాడు, మళ్ళీ 2వ రోజు ఇందిరా పార్క్ దగ్గర కనిపిస్తాడు, 3వ రోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కనిపిస్తాడు, 4వ రోజు ఓల్డ్ సిటీలో కనిపిస్తాడు, ధర్నాలో. ఎక్కడైనా ఉంటుంది. పటాన్ చెరువులో అక్కడ పొల్యూషన్ ఉంది అని చెప్పి ధర్నాలు అక్కడ ఉంటారు కొంతమంది, లేక్ ప్రొటెక్షన్ అని చెప్పి కొంతమంది అటువైపు వెళ్తారు. దాన్ని నడుస్తూనే ఉంటుంది. సో ఎన్జిఓస్ అనేది ఉంది. దట్ ఈస్ అ నెసెసరీ ఈవిల్ అని చెప్పొచ్చు. సో మన దగ్గర ఇప్పుడు 14,440 ఎన్జిఓలు ఉన్నాయి. కానీ మీకు తెలుసా మహేష్, దీనికన్నా మోర్ దెన్ డబుల్ ఉండే మన దగ్గర మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు. ఓకే, 14,000 కన్నా ఎక్కువ ఆల్మోస్ట్ 50,000 ఎన్జిఓలు ఉండే మన దగ్గర. అక్కడ నుంచి 14,000కి పడిపోయింది. ఎందుకంటే మోదీ గవర్నమెంట్ చెకింగ్ మొదలు పెట్టారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరెవరు, వీళ్ళు చేసిన పని ఏంటి, వీళ్ళకి ఎంత డబ్బులు వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వీళ్ళు ఫైల్ చేశారా లేదా, వీళ్ళు ఆడిటెడ్ స్టేట్మెంట్స్ ఫైల్ చేశారా లేదా. బికాజ్ మీరు సెక్షన్ 8 కింద ఆపరేట్ చేస్తే యూ నీడ్ నాట్, ఇట్స్ నాట్ ఫర్ ప్రాఫిట్ అంటారు దాన్ని. మీరు డబ్బులు బయటికి తీసుకెళ్ళారు. మీకు దాని నుంచి వచ్చిన ఆదాయం కానీ ఏమన్నా ఆదాయం రాకపోతే కూడా దాని లోపల ఉన్న డబ్బులు మీరు మీకు పర్సనల్ వాడుకోలేరు మీరు. సెక్షన్ 8 కంపెనీ అట్లాంటి చాలా కంపెనీస్ ఉంటాయి నాట్ ఫర్ ప్రాఫిట్. ఓకే, కానీ ఎక్స్పైర్ అయిన కంపెనీ. సో ఎక్స్పైర్ మీనింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక ఎన్జిఓ స్టార్ట్ చేస్తే 5 సంవత్సరాల్లో దానికి ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది. 5-year పీరియడ్. 2026 అంటే 2031లో దాని వ్యాలిడిటీ అయిపోతుంది. దానికన్నా ముందు మీ పాస్పోర్ట్ రెన్యూ చేస్తున్నట్లు రెన్యూ చేస్తారు దాన్ని. కొంతమంది రెన్యూ చేయరు, కావాలని మాయమైపోతారు. ఉండొచ్చు అక్కడ కూడా 5% అందరూ స్టార్ట్ చేసిన ఆయన చనిపోయిండు, ట్రస్టీస్ అంతా ఇంట్రెస్ట్ లేదు, మేము ఇటు చేస్తున్నాము. 10 కోట్లు తెచ్చి మీరు ఒక స్కూల్ కట్టారు, ఓకే, లేకుంటే ఒక క్లినిక్ కట్టారు, లేకుంటే మీరు ఒక చర్చ్ కట్టారు. మీరు దాని తర్వాత నేను ఇది రెన్యూ చేయట్లేదు, నేను కంప్లీట్గా మాయమైపోతున్నాను, ఐ జస్ట్ డిసపియర్ లైక్ దట్. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడ వెళ్ళి చూస్తారు? తెనాలిలో ఒక ఎన్జిఓ ఉండే, ఏదో ఒక వీధిలో ఉండే, ఆడిప్పుడు అక్కడ వెళ్తే బోర్డు లేదు, అక్కడ లేదు, ఆడితే వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయింది సార్ అంటారు. వీళ్ళు ఎక్కడ పోయిందో తెలియదు, కానీ వాళ్ళ పేరు మీద మస్తు ప్రాపర్టీ ఉంది. ఈ వచ్చిన డబ్బులతో ప్రాపర్టీ కొనుక్కున్నాడు, చర్చ్ అని చెప్పేసి ఇల్లు కొనుక్కున్నాడు, ఓకే, ఎన్జిఓ క్లినిక్ అని చెప్పేసి వాడి పేరు మీద ఒక క్లినిక్ స్టార్ట్ చేసుకున్నాడు. వాడేమైపోయింది, ఆ ప్రాపర్టీ అంతా వాడదైపోయింది. ఇప్పుడు సేవ చేస్తానని చెప్పేసి ఎన్జిఓ పెడతానని చెప్పేసి ఎన్జిఓ పేరు మీద కాకుండా ఇండివిజువల్ పేరు మీద వెళ్ళిపోతుంది. లేకుంటే ఏం చేస్తారు, ఇది బంద్ చేసే ముందు హీ విల్ సెల్ ద ప్రాపర్టీ టు సంబడి విచ్ ఇస్ ఇల్లీగల్. అమ్మేస్తాడు, పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చేస్తాడు జీపీఏ. నాకు ఇంత కోట్లు ఇచ్చే బాబు, నేను వెళ్ళిపోతాను, ఇది 10 కోట్ల విలువ ఉంది, నాకు పని 5 కోట్లు ఇచ్చేసి తర్వాత నువ్వు నెలకు నాకు ఇంత ఇచ్చేసి నేను వెళ్ళిపోతున్నా, నువ్వు చూసుకో, ఇది నీ పేరు మీద చేసేస్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు నా ఇఫ్ యువర్ రిజిస్ట్రేషన్ ఎక్స్పైర్స్, మీ రిజిస్ట్రేషన్ ఎక్స్పైర్ అయితే ఆ ప్రాపర్టీ ఒక డెసిగ్నేటెడ్ అథారిటీకి వెళ్తుంది. డెసిగ్నేటెడ్ అథారిటీ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేస్తారు, వాళ్ళకి ఆ ప్రాపర్టీ వెళ్తుంది. ఓకే, తర్వాత రేపు అదే ఊర్లో ఎవరో వచ్చి అంటారు, సార్ మాకు స్కూల్ స్టార్ట్ చేయాలి, మా దగ్గర డబ్బులు లేవు, కొంచెం డబ్బులు ఉంది, మీరు సహాయం చేస్తారా ఏమనంటే, అప్పుడు ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ ఎవరైనా కానీ అంటారు, అది డెసిగ్నేటెడ్ అథారిటీ దగ్గర ఒక స్కూల్ ఉండే, వెళ్ళి కనుక్కోండి వాళ్ళ దగ్గర. సో వాళ్ళ దగ్గర కలిసి మాట్లాడి వాళ్ళు కొంచెం పెట్టుబడి పెట్టి ఆ స్కూల్ మళ్ళీ రీఓపెన్ చేస్తారు. అంటే రీఓపెన్ స్కూల్ నడుస్తూనే ఉంటుంది కానీ దాన్ని మంది ముందుకు తీసుకెళ్ళడానికి అనమాట.
ఇది ఎక్స్పైర్డ్ వాళ్ళు చేస్తున్న ట్రిక్ ఇది. మూడో కేటగిరీ క్యాన్సల్డ్. సో 15,220 ఎక్స్పైర్ అయిపోయాడు లాస్ట్ 5-6 ఇయర్స్లో. దాని యాజ్ ఆఫ్ టుడే 15,220 ఎక్స్పైర్ మిస్సింగ్. ఆఫ్టర్ దట్ 22,496 క్యాన్సిల్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే వీడు ఆడిట్ చేసిన స్టేట్మెంట్స్ సబ్మిట్ చేయడు. 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 4 సంవత్సరం గవర్నమెంట్ నోటీస్ పంపిస్తారు. అక్కడ పోస్ట్ ఆఫీస్ నుంచి వెళ్ళి అడ్రస్ ఈ నాట్ ట్రేసబుల్ అని చెప్పి రిటర్న్ వచ్చేస్తుంది. వాడు కనిపించట్లేదు, కత్తాపత్తాలు. గవర్నమెంట్ ఏం చేస్తారు, లాస్ట్లో నోటీస్ పంపిస్తారు, ప్లీజ్ రిప్లై విత్ ఇన్ సో మెనీ డేస్, అదర్వైజ్ విల్ క్యాన్సల్ యువర్ రిజిస్ట్రేషన్. వాడికి తెలుసు నేను వెళ్తే నన్ను పట్టుకుంటారు, వాడు క్యాన్సిల్ చేయించుకుంటాడు, వాడు మాయమైపోతాడు వాడు కూడా. సో ఎక్స్పైర్డ్ కేటగిరీ అండ్ క్యాన్సల్ కేటగిరీ. ఎక్స్పైర్డ్లో జెన్యున్ రీజన్ ఉండొచ్చు నేను చెప్పినట్ల, ఓకే. కానీ క్యాన్సల్డ్ ఇస్ ప్యూర్లీ గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ చేసి క్యాన్సిల్ చేస్తారు. సో ఆలోచించండి, ఎంతమంది ఎన్జిఓలు నడుస్తుండే, లక్షలాది మంది దీని మీద బతుకుతుండే, ఉద్యోగం ఏం లేదు, పొద్దున్న లేసి తిరగాలి పుస్తకం తీసుకొని, కన్వర్ట్ చేయాలి. దట్ ఇస్ ద మెయిన్ టార్గెట్. సో జోషువా ప్రాజెక్ట్ అని చెప్పి మీరు గూగుల్ చేస్తే మీకు వచ్చేస్తుంది డీటెయిల్. జోషువా అండ్ తిమోతి ప్రాజెక్ట్. తిమోతి సపరేట్, జోషువా అది ఈ రెండింటి గురించి సపరేట్. జోషువా ఇస్ అ ప్రాజెక్ట్ టు ఎవాంజలైజ్ ఇండియా అండ్ మేక్ ఇట్ ఎ క్రిస్టియన్ నేషన్. ప్రతి దేశంలో వాళ్ళకి ఒక రిలీజన్ ఉంటుంది, ఒఫిషియల్ రిలీజన్. అమెరికాస్ ఒఫిషియల్ రిలీజన్ ఇస్ క్రిస్టియానిటీ. ట్రంప్ అన్నారు, ఐఎమ్ ద మోస్ట్ అవుట్ స్పోకెన్ ఆర్ సపోర్టింగ్ పెద్ద సపోర్టర్ ఆఫ్ ఎ క్రిస్టియన్ నేషన్ నేనే అని చెప్పేసి. యూకే ఒఫిషియలీ క్రిస్టియన్ నేషన్, వాళ్ళు ప్రొటెస్టెంట్స్, వీళ్ళు ఆంగ్లికన్స్ కొంతమంది యూఎస్లో. ఇది వాళ్ళ ఒఫిషియల్ రిలీజన్. సౌదీ అరేబియాకి వెళ్తే ఇస్లాం, వాళ్ళ పేర్లోనే ఉంటుంది ఇస్లామిక్ రిపబ్లిక్ అని చెప్పి. కానీ మన దాంట్లో సెక్యులర్ నేషన్ కదా మనం సెక్యులర్ నేషన్, ఇస్లామిక్ కానీ హిందూ అని పెట్టుకోం. ద ఓన్లీ హిందూ నేషన్ దట్ వాజ్ దేర్ వాజ్ నేపాల్. కానీ అది రాజులను చంపేసిన తర్వాత హిందూ నేషన్ పోయింది అక్కడ కూడా. శ్రీలంక ఈజ్ ఆల్సో నాట్ ఎ బుద్ధిస్ట్ నేషన్ ఎనీమోర్, ఓకే. అక్కడ కూడా ఏదో గొడవ జరిగింది. సో శ్రీలంక కూడా వెళ్ళిపోయింది. మన దేశంలో మిగిలింది ఒకటి, మన దేశంలో హిందూ అని చెప్పగానే అందరికి బీపీ ఎక్కువ అవుతుంది కొంతమందికి. సో దిస్ ఇస్ ద థింగ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేశారంటే ఈ కొత్త అమెండ్మెంట్స్ తీసుకురావడంలో ఇట్లాంటి అకౌంటబిలిటీ తీసుకొస్తున్నారు మహేష్. ముందు మీరు చెప్పినట్ల మీరు ఎఫ్సిఆర్ఐ రిజిస్ట్రేషన్ సరెండర్ చేశారనుకోండి, క్యాన్సర్ సరెండర్ కూడా చేయొచ్చు. నేను వెళ్ళిపోతున్నా, పని చేస్తున్నాను, ఓకే వెళ్ళిపోండి అంటారు. ప్రాపర్టీ మీరు తయారు చేసింది అడగడు, ఎక్కడ ఎవరి పేరు మీద ఉందిరా అది అని చెప్పేసి. ఇప్పుడు కండిషన్స్ పెట్టారు, నేను చెప్పిన కండిషన్. దేర్ ఇస్ అ డెసిగ్నేటెడ్ అథారిటీ అన్నమాట. సో ఈ ఇప్పుడు మనం చూస్తే లాస్ట్ 2026 ఇప్పుడు దాకా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్, వీఆర్ నౌ ఇన్ ఆగస్ట్ యాజ్ వీ రికార్డ్ దిస్ ప్రోగ్రామ్, July 31st. సో దీంట్లో మనకి ఈ డెసిగ్నేటెడ్ అథారిటీ కానీ మిగతా దాంట్లో చూస్తే చాలా మటుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రాక్ చేసిన డబ్బులు వచ్చిన 2 స్టేట్స్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ వెస్ట్ బెంగాల్ అండ్ కర్ణాటక. ఈ ఎన్జిఓస్ ద్వారా ఎఫ్సిఆర్ఏ అండ్ ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ అండ్ కేరళ ఆబ్వియస్లీ ఆల్స్ ఆల్వేస్ దేర్. బట్ ఇది నా ఇక్కడ ఏమవుతుందంటే మహేష్, మీరు డబ్బులు తెచ్చుకుంటారు అండ్ యూ సేయింగ్ యూఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ తెలంగాణ, కానీ మీ యాక్చువల్ పని ఛత్తీస్గఢ్లో ఉంటుంది. మన అమిత్ షా గారు అనౌన్స్ చేశారు లాస్ట్ ఏప్రిల్లో, నేను ఫినిష్ చేసేస్తాను అని, 1 year లోపల మొత్తం నక్సలైట్స్ని తూర్చి విడిచేసి ఫినిష్ చేసేస్తాను అని చేశారు చాలా మటుకు. ఎస్టర్డే ద లాస్ట్ ఫెలో వాస్ కాట్. సో అక్కడ కోట్ల రూపాయలు దాంట్లో పడ్డది ఛత్తీస్గఢ్లో వచ్చి. ఈ టైంలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని తూడ్చివేయడానికి అమిత్ షా గారు ట్రై చేస్తున్న టైంలో లక్షలు వచ్చి పడ్డది, కోట్లు పడ్డది. ఐ గివ్ యూ తిమోతి ప్రాజెక్ట్. ఈ తిమోతి ప్రాజెక్ట్లో ఏమో జరిగిందంటే, అది యాక్చువల్లీ ఐ థింక్ ఇట్ సమ్వేర్ ఇన్ గుజరాత్ ఒక కేసు వచ్చింది పోలీస్ దగ్గర. ఒక పురోహితుడు ఉన్నాడు, ఆయన ఒకరోజు సడన్గా క్రాస్ వేసుకొని నడుస్తున్నాడు. టెంపుల్లో పురోహితుడు క్రాస్ వేసుకొని ఇదే బొట్టు లేదు, భస్మం లేదు, ఏం లేదు, నడుస్తున్నాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ విభూతి లేదు, ఏం లేదు, ఓకే. సో నేబర్స్కి డౌట్ వచ్చింది. దాని తర్వాత చూస్తే వాడు కొడుకు, వాడేదో కాలేజీలో చదువుతున్నాడు అని చెప్పి డైలీ పొద్దున పోతుంటాడు, కొన్ని రోజులు అక్కడే ఉంటున్నాడు. వాళ్ళు డౌట్ వచ్చి ఏంట్రా ఇది అని అడిగినారు వాళ్ళ దగ్గర. మేము క్రిస్టియన్స్ అయిపోయినామన్నారు. అరే నువ్వు పురోహితుడు కదా, నిన్న దాకా పూజ చేస్తుండే టెంపుల్లో, ఇప్పుడు ఏమైంది? నేను మతం మార్చుకున్నాను అన్న. సో వీళ్ళకి డౌట్ వచ్చి లోకల్ పోలీస్కి కంప్లైంట్ ఇచ్చారు, ఇదేదో షేడీ క్యారెక్టర్ లాగా అనిపిస్తున్నాడు. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసిందంటే వీళ్ళ కొడుకు దగ్గర ఒక డెబిట్ కార్డు దొరికింది.
దాని నుంచి వాడు ప్రతి నెల 2,50,000 రూపాయలు విత్డ్రా చేస్తున్నాడు. వాడికి ఎవడో డిపాజిట్ చేస్తున్నాడు, వాడు విత్డ్రా చేస్తున్నాడు. అండ్ ఫారిన్ క్రెడిట్ కార్డ్, అమెరికన్ బ్యాంక్, ఏదో మన దగ్గర ఉన్న స్టేట్ బ్యాంకో లేకుంటే ఐసిఐసిఐ బ్యాంకో హెచ్డిఎఫ్సి కాదు, బయట నుంచి ఉన్న ఫారిన్ బ్యాంక్ మీరు వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ ఎక్స్ప్రెస్ ఉంటే మీరు ఇక్కడ వాడుకోవచ్చు. బికాజ్ అక్కడ ఉన్న బ్యాంకులో దాన్ని మీరు చేసి మ్యాన్హాటన్ ఎక్కడైనా వాడుకోవచ్చు ఇక్కడ వచ్చి. ఓకే, అది నడుస్తుంది. సో వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు ఫర్దర్. దెన్ తెలిసింది ఏంటంటే ఇట్లాంటి డెబిట్ కార్డ్స్ 1000 డెబిట్ కార్డ్స్ కంట్రీలో లాస్ట్ 1 ఇయర్లో యూస్ చేశారు. ఓకే, సో ఆ డేటా మొత్తం కలెక్ట్ చేశారు. ఇవన్నీ దేశంలో ప్రతి స్టేట్లో ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రా చేస్తున్నారు. టోటల్ చేస్తే 100 కోట్లు. దాని తర్వాత వీళ్ళు దీని వెనక ఎవరున్నారు ఇన్వెస్టిగేట్ చేస్తే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 2 అరెస్ట్ చేశారు. డిఫరెంట్ పాయింట్స్ ఇన్ టైం, ఒకటేసారి కాదు, 1 నెల తర్వాత 3 నెలల తర్వాత ఇంకోని అరెస్ట్ చేశారు. ఓకే, వీళ్ళిద్దరు అమెరికన్స్. వాళ్ళ దగ్గర నుంచి 24 కార్డు, ఇంకొకటి దగ్గర నుంచి 36 కార్డులు దొరికినాయి. సో లింక్ అయిపోయింది, అన్ని కనెక్ట్ ద డాట్స్. ఓకే, ద టోటల్ అమౌంట్ విత్డ్రాన్ వాజ్ 100 crores. ఇప్పుడు డౌట్ రాకుండా ఉండడానికి ఏం చేస్తారు, ప్రతి నెల 5 లక్షలు 6 లక్షలు, అది కూడా 3-4 ట్రాన్సాక్షన్లు చేస్తారు. ఎందుకంటే మూమెంట్ యూ విత్డ్రా మనీ అబౌట్ డిపాజిట్ 1 lakh ఆర్ విత్డ్రా 1 lakh డౌట్ వస్తుంది వాళ్ళకి, బ్యాంక్ వాళ్ళకి. మీరు రెగ్యులర్గా మీరు బిజినెస్ నడిపిస్తుంటే ప్రాబ్లం లేదు, ఇట్స్ నార్మల్ థింగ్. ఎందుకంటే మీరు ఎట్లయినా మీ పాన్ నెంబర్ ఉంది అంతే, దీనికి పాన్ నెంబర్ లేదు. ఇండివిజువల్ అకౌంట్, ఒకటే అకౌంట్, అన్ని 1000 కార్డులకి ఒకటే అకౌంట్, ఒకటే పేరు, సుభాష్ కుమార్. ఓకే, సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఆఫ్ కోర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ దీని వెంటబడ్డారు. వాళ్ళ తర్వాత అరెస్ట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు తెలిసింది ఈ ప్రాజెక్ట్ పేరు తిమోతి ప్రాజెక్ట్. దీంట్లో సేమ్ కన్వర్షన్స్ చేయడానికి, మిగతా దాంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ నెక్సల్స్కి డబ్బులు ఇవ్వడానికి ఇది వాడుకున్నారు వీళ్ళు. అమిత్ షా గారిగా చెప్పారు కదా, నెక్సల్స్ని తుడిచిపెట్టేస్తారంటే నక్సల్స్కి డబ్బులు అప్పుడు రాయడం బంద్ అయిపోయింది. వాళ్ళ కొరియర్స్ లేదు, ఏం లేదు, వాళ్ళకి డబ్బులు లేవు. సో వీళ్ళతోని ఛత్తీస్గఢ్ లాంటి ప్లేస్లో వీళ్ళు ఇట్లాంటి కన్వర్షన్స్ మొదలుపెట్టారు. మీకు గుర్తుంటుంది, 1 సంవత్సరం ముందు ఈ మణిపూర్ ఇష్యూ నడుస్తున్నప్పుడు ఛత్తీస్గఢ్లో కొంతమంది సిస్టర్స్ని అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు. దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. కొంతమంది పిల్లలు, చిన్న పిల్లలు ట్రైన్లో వెళ్తున్నారు, ఎవరు లేరు వాళ్ళతో. ఒక లేడీ ఒకరే ఉన్నారు, ఈ పిల్లలేమో 12-14 మంది చిన్నపిల్లలు, అమ్మాయిలు వెళ్తున్నారు. సో ఏ పోలీసు వాళ్ళగానే డౌట్ వస్తుంది, ఆర్పిఎఫ్ కానీ, ఇదేంటి వీళ్ళు ఎక్కడికి వెళ్తారు. మన దగ్గర బీహార్ నుంచి తెచ్చుకొని ఈ లాక్ బిజినెస్ చేయడానికి బ్యాంగిల్ ఓల్డ్ సిటీలో తీసుకొస్తుండే, పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. ఓకే, ఎవరు వస్తున్నారు, మళ్ళీ మద్రసాస్కి తీసుకొస్తారు, బీహార్ ఉత్తరప్రదేశ్ నుంచి పేదోళ్ళు ఉంటారు వాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్నగారు చెప్తారు, మీకు 20,000 రూపాయలు ఇస్తాను, మీ పిల్లలు మేము చూసుకుంటాం, చదువు చెప్తామని చెప్పేసి అట్లా తీసుకెళ్తారు. సో వీళ్ళని పట్టుకుని ఈ పిల్లల్ని డీటైన్ చేశారు. డీటైన్ చేసి అడిగారు, ఒక జువెనైల్ హోమ్ పంపించారు, చిల్డ్రన్స్ హోమ్ పంపించి ఇన్వెస్టిగేట్ చేసి తోడు ఒక లేడీ ఉన్నారు, ఒక సిస్టర్, ఆమెను ఇంటర్గేట్ చేశారు. ఇంటర్గేట్ చేసినప్పుడు ఆమె చెప్పింది, మేము పిల్లల్ని చదువు చెప్పడానికి తీసుకెళ్తున్నాం అన్నారు. సో పోలీసు వాళ్ళు వాళ్ళ నాన్నగారు అమ్మగారు పేరంతా తీసుకొని పేరెంట్స్ అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి ఛత్తీస్గఢ్లో వాళ్ళేమన్నారు, వీళ్ళకి పని చేయించుకోవడానికి తీసుకెళ్తున్నారు చర్చ్లో. వీళ్ళు ఉంటున్న హోమ్ ఉంటుంది, ఈ సిస్టర్స్ అంతా ఉంటుంది సార్, అక్కడ తీసుకెళ్తున్నారు పని చేయడానికి చిన్నపిల్లలు, 5th class 6th class పిల్లలు. సో ద ఎంటైర్ ప్రాజెక్ట్ అన్రావెల్డ్. అక్కడ ఈ తిమోతి ప్రాజెక్ట్ నుంచి యూజ్ చేసిన డబ్బులు ఈ సిస్టర్స్ దగ్గర ఉండే. సో వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేశారు. పెద్ద గొడవ అయింది మహేష్. కేరళ వాళ్ళందరూ, మలయాళీ చర్చ్ సిస్టర్స్ అందరు, ఒక ఫాదర్ కూడా. అక్కడ గొడవ, కేరళలో మీడియా చెప్పక్కర్లేదు, మోదీ ఫినిష్ చేసేసిండు, మోదీ క్రిస్టియన్స్ని చంపేస్తున్నాడు, మోదీ మణిపూర్లో చంపుతున్నాడు, ఇక్కడ చేస్తున్నాడు, మిజోరాంలో చేస్తున్నాడు, అది ఇదని చెప్పి పెద్ద గొడవ. దాని తర్వాతనే తిమోతి ప్రాజెక్ట్ బయటపడ్డది. దెన్ డైడ్ ఎ న్యాచురల్ డెత్. అక్కడ దానికి సౌండ్ లేదు, ఏం లేదు ఇప్పుడు. ఓకే, కానీ తిమోతి ప్రాజెక్ట్లో వచ్చిన ప్రతి కార్డ్ని ట్రేస్ చేశారు. అందరూ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఓన్లీ ఫ్రమ్ 1 రిలీజియన్ విచ్ ఇస్ క్రిస్టియానిటీ. పాస్టర్లు, వాళ్ళకి నెలకి 2 లక్షలు 3 లక్షలు ఆ డెబిట్ కార్డ్ నుంచి అది తీసుకుంటుంటే. సో ఎఫ్సిఆర్ఏ అవాయిడ్ చేశారు మీరు. ఎఫ్సిఆర్ఏ అంటే ఎఫ్సిఆర్ఏ అకౌంట్కి రావాలి డబ్బులు, మీ దగ్గర ఒక ఎన్జిఓ ఉండాలి. ఇది ఏం కాకుండా వాళ్ళు డైరెక్ట్ కార్డ్స్ ఇచ్చేశారు టు బీట్ ద సిస్టమ్. ఆలోచించండి ఎంత స్మార్ట్. సో ఎవరికి తెలియదు, 1000 కార్డులు ఉన్నాయి, తిరుగుతుంది, ఎవడో పోతున్నాడు బ్యాంకు విత్డ్రా చేస్తాడు, ఒకడు బీహార్లో విత్డ్రా చేస్తాడు, ఒకడు పంజాబ్లో విత్డ్రా చేస్తాడు, ఇంకోటి కేరళలో విత్డ్రా చేస్తాడు. విత్ ఇన్ ఈచ్ స్టేట్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్కడు విత్డ్రా చేసుకుంటాడు డబ్బులు వచ్చి పడుతున్నాయి ప్రతి నెల అకౌంట్లో. అంటే ద కార్డ్ అకౌంట్లో, డెబిట్ కార్డ్ అకౌంట్లో సుభాష్ కుమార్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ కార్డ్, అది అక్కడ అమెరికాలో పడుతుంది, ఇక్కడ విత్డ్రా చేస్తారు. ఓకే, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్,
ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.